హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ప్లీజ్ ఒక చిన్న స్మైల్ ఇవ్వండి. తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్, ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది. ఒక ఆడపిల్లకి పెళ్లి చేసి పంపించిన తర్వాత, 2 పిల్లలు పుట్టిన తర్వాత 100కి 70 మంది ఎందుకో వాళ్ళ అవతారాలు మారిపోతాయండి. అవతారాలు అంటే ఏం లేదు, జడేసేసుకుంటుంటారు, చీర బాగా కట్టుకుంటారు, ఇక్కడి నుంచి ఇక్కడ కుంకాలు పెట్టుకుంటారు, బుట్టలు పెట్టేసుకుంటారు. అంటే టోటల్గా వాళ్ళ వాళ్ళ స్టైల్ అనేది చేంజ్ అయిపోతుంది. మ్యారీడ్ ఉమెన్ ఆంటీగా కనిపించేస్తూ ఉంటారు. అయితే కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే, ఆ ఏజ్ వచ్చిన తర్వాత మేము కొంచెం వెనక్కి వెళ్దాము, మా స్టైల్ని టోటల్గా చేంజ్ చేసుకుందాము. ఎందుకంటే లైఫ్ చాలా చిన్నది, ఇందులోనే మనం అందంగా ఆకర్షణీయంగా కూడా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, చాలామంది చిన్న వయసులోనే పెద్దవాళ్ళలాగా అయిపోతూ ఉంటారు. ఎందుకండి, మనం కొన్ని రోజులు వచ్చేంత వరకు మన ఏజ్ పెరుగుతున్నా మనం మాత్రం కొంచెం వెనక్కి వెళ్దాం. కొన్ని టిప్స్ ఉంటాయి, చాలా సింపుల్ టిప్స్. అవి మీరు కనుక ఫాలో అయితే, యాక్చువల్గా నేనే చెప్పాలంటే ఇప్పుడు నాకు మ్యారేజ్ అయ్యి 13 years అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు నన్ను చాలామంది అనేది ఏంటి అంటే, నేనంతా మ్యారీడ్ ఉమెన్లా కనిపించను అని అంటూ ఉంటారు. ఇందులో ఏంటి అంటే, ముఖ్యంగా మన బరువుని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలండి. మీరు అధిక బరువు పెరిగారంటే మీరు ఎంత స్టైల్ చేసినా కూడా మీరు అందంగా కనిపించరు. ఫస్ట్ ఏ మ్యారీడ్ ఉమెన్ అయినా సరే 16కి మించి వెళ్ళొద్దండి. ఓకే, మినిమం 62, 63. అక్కడి నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పరిగణలోకి తీసుకోవాల్సింది ఏంటి అంటే, మీ బరువు 62 దగ్గరికి పైకి వెళ్ళదు. అక్కడ వరకు వచ్చి ఆగండి, మెయింటైన్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ మనం హెయిర్కి వచ్చేద్దాం. హెయిర్కి ఏంటి అంటే, ఇక్కడ పిన్నీసులు పెట్టేస్తారు, ఇక్కడ నుంచి జడలు వేసుకుంటారు అనమాట. అది మనకి ఎలా ఉంటుందంటే, చూడటానికి ఒక ఫ్యామిలీ లుక్, ఒక ఫ్యామిలీ ఉమెన్ లాగా ఉంటుంది. కాబట్టి మీరు జడ వేసుకోండి, తప్పులేదు. కాకపోతే ఆ వేసుకునే జడని కొంచెం స్టైలిష్గా వేసుకోండి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తానండి. మీరు జడే వేసుకోవాలి అని అనుకుంటున్నారు, ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ చూపిస్తా చూడండి. ఇలాగా ఏదైనా సరే కొంచెం ఇదిగోండి, ఇక్కడ ఒక టిక్ టిక్ పెట్టుకోండి, జస్ట్ ఇలాగ ఫోల్డ్ చేసుకోండి, ఇక్కడ ఒకటి పెట్టేసుకోండి. ఇక్కడ ఒకటి పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా వదిలేసేయండి. లేదు మీరు జడే వేసుకోవాలనుకుంటే వేసుకోండి, బట్ ఇలా ఏదన్నా కొంచెం మీ స్టైల్ చేసుకొని, మీ ఫ్రంట్ స్టైల్ చేసుకొని అప్పుడు వేసుకోండి. అప్పుడు అందంగా కనిపిస్తారు. చూడండి, ఇందాక దానికి ఇప్పటికి ఫేస్లో ఏదైనా చేంజ్, అలా కళ అనేది వస్తుందన్నమాట, బబ్లీనెస్ అనేది వస్తుంది. కాబట్టి మీరు వేసుకునేటప్పుడు కొంచెం ఇట్లాగా కొంచెం పఫ్ తీయటము, కొంచెం ఇక్కడ సైడ్న అల్లుకోవటము, ఇలా రోల్ చేసి పెట్టుకోవటము చేసి అప్పుడు మీరు జడ వేసుకోండి. నేనైతే ఇట్లా పెట్టేసుకొని, మీరు ఇక్కడ కూడా ఒక పిన్ పెట్టేసుకొని చక్కగా లూజ్ హెయిర్ వేసుకోండి. మీరు ఓకే, మీ హస్బెండ్ మీ ఫ్యామిలీలో ఒప్పుకుంటున్నారు అంటేనే వేసుకోండి. లేదు జడ వేసుకుంటా అంటే కొంచెం ఇట్లా స్టైల్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి కంపల్సరిగా మీ స్కిన్లో కొంచెం డిఫరెంట్ లుక్ అనేది తీసుకురావాలి. కాబట్టి లిప్స్టిక్ కంపల్సరిగా పెట్టుకోండి. అది కూడా ఇప్పుడు నేను పెట్టుకున్న షేడ్ వచ్చేసి చాలా లైట్ మెరూన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ కళ్ళకి కాజల్ కూడా మీకు ఇక్కడ పైన ఇక్కడ ఒక లైన్ గీసుకోండి. ఇంతవరకు మీరు ఏదైనా ఒక చిన్న లైట్ ఐ షాడో కూడా పెట్టుకోండి. ఐస్కి వచ్చేసరికి చెప్తున్నాను, ఐబ్రోస్ మీకు తెలుసు నార్మల్గా చేస్తారు, బట్ మీ కళ్ళల్లో వచ్చే సమ్ డిఫరెన్స్ ఏంటి అంటే ఈ ఐ షాడో అండ్ ఈ ఐ లైనర్ అనమాట. ఈ ఐస్ పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. అండ్ స్టిక్కర్ కూడా మరీ అంత పెద్దది పెట్టుకోవద్దు, కొంచెం చిన్న స్టిక్కర్ని, రెడ్ స్టిక్కర్ని పెట్టుకోండి. లేదంటే ఇంకొకటి చెప్పమంటారా, మీరు వేసుకున్న శారీకి కానీ ఆ శారీలో ఉన్నటువంటి కలర్ స్టిక్కర్స్ని ఎంచుకోండి, అవి ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ ఫైనల్గా ఇయర్ రింగ్స్కి వద్దాం. బుట్టలు అసలు పెట్టుకోవద్దండి. బుట్టలు కానీ డైలీ వేర్ కానీ మీరు బయటికి వెళ్ళేటప్పుడు వద్దు. కొంచెం ఇట్లా లాంగ్ హ్యాంగింగ్స్ పెట్టుకోండి. బుట్టల్లోనే మనకి డబుల్ స్టెప్ లాంగ్ హ్యాంగింగ్స్ ఇట్లా సిల్వర్ జ్యువెలరీలో వస్తాయి. లేదనుకుంటే మీకు జుమ్కాస్ టైప్స్లో వస్తాయి, అవి వేర్ చేయండి. కొంచెం మీ లుక్ అనేది చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. చిన్న వాటికంటే కొంచెం మనం ఎక్కువగా బ్రాడ్గా ఉన్నాయి పెట్టుకుంటే మన లుక్ కొంచెం బ్రాడ్గా అనిపిస్తుంది.
అండ్ ఇంకొకటి, మీరు నైటీస్ వేసుకుంటారు కదా, ఇంట్లో నైటీలు వేసుకుంటాం కదా మనము. ఈ నైటీకి బదులుగా మ్యాక్సీ డ్రెస్సులు ట్రై చేయండి. ఇప్పుడు మనకి మంచి మ్యాక్సీ డ్రెస్సులు వస్తున్నాయి. అవి మీరు డే అంతా వేసుకున్నా కూడా మీకు ఫ్రీగా కంఫర్టబుల్గా ఉంటాయి. బట్ నైటీ వేసుకోలేదు, మేము చక్కగా స్టైల్గా ఉన్నాం అనేది ఉంటుంది. లేదంటే ప్లాజోస్ తీసుకోండి, ఒక లైట్ టీషర్ట్ ఏదన్నా సెట్ చేసుకోండి. నైటీస్ని బంద్ చేయండి. నైటీస్ వేసుకున్నప్పుడు కంపల్సరిగా మనం ఆంటీ అయిపోతాం అనమాట. ఈ 2 సెలెక్ట్ చేసుకోండి. ఫైనల్గా మీ డ్రెస్ సెన్స్కి వచ్చేసరికి లాంగ్ అనార్కలి కుర్తీస్ని ప్రిఫర్ చేసుకోండి. మీ బాడీకి తగినట్టుగా చక్కగా దాన్ని స్టిచ్ చేయించుకోండి. లూజ్గా అస్సలు వేసుకోవద్దు. ముఖ్యంగా హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ లూజ్గా అస్సలు ఉంచుకోవద్దు. మీ హ్యాండ్స్ ఎంత టైట్ ఉంటే మీ డ్రెస్ అంత పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఓకేనా? నాకు తెలిసినటువంటి కొన్ని సింపుల్ టిప్స్ చెప్తాను. ఈ వీడియోలో ఇంకా మీరు డౌట్స్ ఉంటే అడగచ్చు కింద కామెంట్ సెక్షన్లో. ఓవరాల్గా అయితే ఇది, మీరు శారీ వేర్ చేసినా సరే ప్లీట్స్ పెట్టుకోకుండా సింగిల్ పళ్ళు ఇలా సింగిల్ పైట వేసుకోవటానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు చూపిస్తాను నార్మల్ ఉమెన్ నుంచి కొంచెం ట్రెండీగా చిన్న అమ్మాయిలా కనిపించాలంటే ఏం చేయాలో. నాకు తెలిసినంత టిప్స్తో ట్రై చేసి చెప్పాను మీకు. ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్. బాయ్.